గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లేసాను, నేను బ్రేక్ఫాస్ట్ చేశాను, చేసింది నా కోసం. No, don't invite me. No. He's same like mine. He's doing same things. Yeah. Exactly things. Yeah. I think. Must be the breed. Maybe. Exactly things. Mine is 3 years. 4 years mine. 4 years. You got a lot of jealous. Mm. A lot of jealous. Yeah. Your name is Bagheera now. Hey Bagheera. Put in there, mate. Jump so easy. So finally ఇక్కడ నుండి అయితే వెళ్తున్నా and thank you very much. Thank you very much. Thank you. Thank you very much. Thank you. It was nice meeting with you. Yeah, safe, Really safe a good travels. experience. Yeah, safe travels for you. Thank you. Yeah, Clayton's number? You got Clayton's number? Yeah, I got him on Instagram. We have a contact in Yeah, Instagram. So Okay. Go to Diamond Heads, have a look. yeah, I'm going towards it. Yeah. Bye bye. See you later. Bye bye. Thank you. Miss you. జెన్నీలో పట్టిన ఎలా నిన్న యాక్చువల్గా నిన్న ఇదే రూట్లో దగ్గర ఒక 10 కిలోమీటర్లు కూడా తొక్కలేదు. ఇట్లనే పోతుంటే ఆపిండ్రు. సో నెంబర్ తీసుకొని వాళ్ళ కాంటాక్ట్ తీసుకొని లైక్ ఎంత ఉంది చూసారా, ఒక్క నిమిషం మ్యాప్ పెడతాను. బట్ రియలీ ఈగలు బాగున్నాయి, ఎంత ప్రేమగా చూసుకున్నారు. ఇక్కడ భూములు జాగాలు ఇవన్నీ చాలా సింపుల్ థింగ్స్. అమ్మ 20,000 ఎకరాల, ఈవెన్ నా పేరు మీద 1 ఎకరం కూడా లేదు. 20,000. కానీ అదే ఇక్కడ ఒక 10 సంవత్సరాలు పని చేస్తే మనం కూడా సంపాదించవచ్చు అంత. అంటే ఇక్కడ కాదు, అక్కడ అంతే. ఏదైనా ఏంటంటే ఒక విజన్ తోటి చేయాలి. ఇగో వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు చూసారా, అరౌండ్ 800 ఆవులు, 800 ఆవులు పాలిచ్చే బర్రెలు. టూ మచ్. సో వీఆర్ రైడింగ్ ఇన్ ద ఆఫ్ రోడ్. సో చూడండి, ఆఫ్ రోడ్లో మనం నడుపుతున్నాము. I love to ride in the off road. ఫుల్ ఈగలు కుడుతుంది. ఈగలు అంటే ముఖం మీద మొత్తం వాళ్తున్నాయి, చాలా చిరాకు లేపుతున్నాయి. అండ్ I can't even tolerate them. ఈ అమ్మ బతకని అంటే చాలా చిరాకు లేస్తుంది అవి ముఖం మీద వాళ్తూ ఉంటే. బట్ ఏం చేస్తాం, వాటికి ఒక ప్లాన్ ఉంది. యు నో వాట్ ఈస్ దట్ ప్లాన్? అమ్మ ఇది లేకుంటే మాత్రం డేంజరస్ ఫ్రెండ్స్.
ఇదంతా ముక్క ముక్క వాసన వస్తుంది. ముక్క ముక్క అంటే తెలుసో లేదో మళ్ళీ చెప్తా. అమ్మా ఈ రోడ్డు అసలు చక్కగా లేదు ఫ్రెండ్స్, మొత్తం గుంతలు గుంతలు ఉంది. అనగానే మంచిగా వచ్చింది. ఇదిగో చూడండి, అదే ఇది కనబడతలేదు ఇళ్ళకి వెళ్ళి. ఇట్లుంది రోడ్డు. ఇప్పుడు పంచర్ అయితే మాత్రం ధూళి దిగిపోతుంది అది, ఎందుకంటే నా దగ్గర ఎక్స్ట్రా టైర్స్ లేవు, ట్యూబ్ లేవు. చూసుకొని పోరా, చూసుకొని పోరా ఒక్కొబ్బురా. ఇక్కడ గీగలు ఉండే కదా ఇక్కడ మొత్తం. ఇక చూడండి రోడ్ ఎట్లుందో. ఇలాంటి బ్యాక్ రోడ్స్లో మనం రైడింగ్ చేస్తాం అన్నట్టు. మనకి ఇదంతా కొంచెం ఇష్టమైన రోడ్డు. ఇట్లా పోతేనే ఏమన్నా ఉంటాయి. అమ్మ హైవేలో బుర్ర బుర్ర పోతుంటే చిరాకులు వేస్తుంది అసలు. చూడండి ఎంత బాగుందో ఇట్లా. అయినో మీకు రైడింగ్ ఇష్టం, నా రైడింగ్లో మీకు రైడింగే ఇష్టం, క్యాంపింగ్ ఇష్టం, కుకింగ్ ఇష్టం. బట్ ఇక్కడ అందరినీ కలవడం ఇష్టం ఉండదు. బట్ ఏం చేద్దాం చెప్పండి. ఆస్ట్రేలియాలో మన వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ చాలా బాగా చూసుకుంటున్నారు. ఏదైనా తట్టుకోగలం కానీ వాళ్ళ అభిమానాన్ని, ప్రేమని, వాళ్ళ కేర్ని మనం తట్టుకోలేం. మన వాళ్ళది అంత బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళే దారిలో కూడా మన వాళ్ళే ఉన్నారు. ఆల్రెడీ దే మెసేజ్ మీ పాసిబుల్ అయితే కలిసి మెల్లిగా ఆ రూట్లో వెళ్ళిపోతుంది. అందరినీ ఏకం చేసుకుంటా, అందరినీ క్లోజ్ చేసుకుంటా, ఫ్రెండ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. అంతే కదా లైఫ్ అంటే. మీరేమంటారు? ఓ అమ్మ పిట్టలు భయపట్టించినాయి ఫ్రెండ్స్. ఇది చూడండి సౌండ్, ఈ సున్సాన్ అడవిలో. Oh my goodness. అరే వర్రకండి, ఎందుకు కొడతారు పంది మొక్కల? ప్లీజ్ వర్రకండి, మీ సౌండ్ భరించలేకపోతుంది. While I am riding my bicycle, I saw a bird. The bird name is చిన్న పిట్ట. దీనికి ఫెదర్స్కి ఏదో ప్రాబ్లం అయింది, బాగా వణుకుతుంది. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు హిమ్. చీమలు చీదర్లు ఉన్నాయి, చచ్చిపోయేలా ఉంది. I want to feed some water to him. ఎట్లా చేద్దాం, వాటర్ ఎట్లా ఇద్దాం? వెయిట్. చాలా బాగా పడుకుంది. కొంచెం వాటర్, బొచ్చు అంతా రాలిపోతుంది. దిస్ ఈజ్ వనికింగ్. maybe no.
వాటర్ తాగు. You will be fine. అది ఇక్కడే ఉంటే బతకకపోవచ్చు. నేను హాస్పిటల్ తీసుకుపోవాలనుకుంటున్నా. హాస్పిటల్ తీసుకుపోవాలంటే ఎట్లా, దీన్ని ఎట్లా పట్టుకుపోవాలి నేను? నాకేం అర్థమవుతలేదు. ఇక్కడ నేను చాలా దూరం దొక్కాలి అడవిలో. ఇది అలోనో కాదో కూడా తెలియదు నాకు. ఇదేమో ఇట్లనే కూర్చుంది పాపం, దీనికి ఏమైందో తెలుస్తలేదు నాకు. వణికిపోతుంది. I'll do something. So guys, I am taking him with me and to hospital. హాస్పిటల్ వచ్చేసి లోరియంటౌన్ అనే ప్లేస్లో ఉంది. సో నేను ఇతను ట్రీట్ చేపిద్దాం అనుకుంటున్నా. డబ్బులు ఏమైనా ఖర్చు అయినా కూడా చూసుకుందాం. బట్ ఈ కింగ్ ఫిషర్ వాడు బతకాలి, మా కింగ్ బతకాలి, కింగ్ను కాపాడాలి మనం. చలో టుగెదర్. సో నేను ఒక నెస్ట్ లాగా చేశాను, హెల్మెట్ని పిట్టగుల్లాగా యూజ్ చేసి ఈ లోపల పెట్టాను. సో దట్ ఇంకా ఈ మెష్ ఉంది కదా, నాకు ఈగలు వాళ్తే వాళ్ళనే కానీ మెష్ని కూడా దానికి కప్పాను. సో దట్ అది ఎగిరిపోకుండా, అంటే ఎగిరి కింద పడకుండా అట్లా సైకిల్ ముందర పెట్టేసి తీసుకెళ్దాం అనేది ప్లాన్. సో ఒక టవల్లో చుట్టాను, ర్యాప్ చేశాను. చాలా బాగుంది ఈ ఐడియా, నాకు తట్టింది. అండ్ నా దగ్గర షూ లేస్ ఉండే, షూ లేస్ ఇప్పి దీని చుట్టూ మొత్తం ఒక జాలీలాగా కట్టాను. సో దట్ అది ఇంకా కూడా దానిలోకి వెళ్ళి కూడా బయటికి పడకుండా. చాలా ఇల్లు ఉంది, మేబీ ఈ 21 కిలోమీటర్స్ సైడ్ చేసి దాన్ని బతికించడమే నా ధ్యేయము ఇవాళ. సో ఇది నా కోసమే రోడ్ పైన వెయిట్ చేస్తుందేమో ఇక్కడ, బట్ నేను హెల్ప్ చేస్తా అని నాకు ఎంతోమంది హెల్ప్ చేశారు. సో నేను దీనికి హెల్ప్ చేస్తాను. సో అరౌండ్ నేను ఒక 8 కిలోమీటర్స్ వచ్చాను అండ్ బండిని ఇందులో పెట్టాను. ఇప్పటిదాకా నేను ఆపి చూశాను, ఇదంతా రోడ్డు మొత్తం ఇట్లా గతుకుల రోడ్డు ఉంది కదా, ఎగురుతుంది. మరి అది ఎట్లుందో, సేఫ్ ఉందో లేదని చెప్పేసి అస్సలు కదలట్లేదు. అయ్యో ఏమైంది దీనికి అని చెప్పేసి అనుకున్నా. ఎండ కూడా బాగా కొడుతుంది. సరే దానికి ఏం చేద్దామని చెప్పేసి మెల్లి కదిలిస్తే మళ్ళీ కదిలింది అమ్మాయి అనుకున్నా. అండ్ మంచిగా దాన్ని మెత్తగా కుషన్ లాగా పెట్టాను, ఎందుకంటే వెళ్తూ ఉంటే కొంచెం ఇబ్బంది కాకుండా. నేను కూడా మంచిగా నీట్గా చాలా స్లోగా మంచి రోడ్లలో వెళ్తున్నా. బట్ మంచి రోడ్డు అంటే ఇక నాకు ఇదే రోడ్డు ఉంది, ఇది చూసుకొని వెళ్తున్నా. ఇక మా కోలా గాడు కూడా ఇక్కడే ఉన్నాడు. అండ్ ఆ కోలా అండ్ వీడు కింగ్ ఫిషర్ గాడు, నేను దాన్ని ఎట్లయినా రక్షించాలి. ఒకటితో చనిపోయింది అనుకోని నాకైతే ఇంకా కళ్ళకి వెళ్ళి నీళ్ళు టపటపటగా వస్తూనే ఉన్నాయి. నాకు బర్డ్స్ విషయంలో అంతే, అసలుకి చాలా సెన్సిటివ్ ఉంటుంది, అంటే లైక్ యానిమల్స్ విషయంలో. పదండి లేక్ చేయకుండా. ఆల్మోస్ట్ అయితే దగ్గరకు వచ్చేసిన బర్త్డే చూపెట్టడానికి. యా, ఇంకొంచెం దూరంలో మనం బర్త్ని చూపెట్టడానికి హాస్పిటల్కి చేరుకుంటాం. ఇంకా 2.2 కిలోమీటర్స్ అట్లుంది. ఐ థింక్ వాడు సేఫ్గానే ఉన్నాడు అనుకుంటున్నా. ఇంకా 1.8 కిలోమీటర్స్. పదండి. మనకి సిటీ అయితే వచ్చేసింది అండ్ బ్లాక్ రోడ్ కూడా వచ్చేసింది, అంటే తార్ రోడ్డు. వీడు బతుకున్నాడో లేదో తెలియట్లేదు.
చూద్దామంటే టైం అవుతుందని చెప్పేసి ఇంతవరకు ఈ 21 కిలోమీటర్లు ఎక్కడ ఆగకుండా తీసుకొని వస్తూనే ఉన్నా. రెస్ట్ అయితే ఏం తీసుకోలేదు. ప్రాణం ఎప్పుడు మొదలైందో ప్రాణం ఎవరి హృదయంలో ఆ మాటకు తెలిసే ఎక్కడుంది క్యాంబెట్. ఇదే గైస్ క్యాంబెట్ అంటే. Yes. He's alive and బాగున్నాడు. కొంచెం వణుకుతాడు. కొంచెం నిల్చున్నాడు వీడు. చాలా తీసుకెళ్దాం. ఏమంటారు? Can you open? And he looks better and better. Yeah, actually I found a bird while I'm riding in the forest. Yeah. So I don't know what to do. Just I came seeking fisher, I think. Can I take the bag as well? Yeah, why not? Yeah. I put him in the helmet. I saw this in the wild forest. Yeah. Whereabouts? Around you know that Cooper Nooks to this way in the forest. National Park. No. National Yes, Park. yes, yeah. The Indian Bay, Yes. Indian Head. Yes. Yeah. Beautiful. Yeah. So Do you have a contact number? I do, but Just in case they want to ask you more questions, that's all. okay. Do I need to pay? No. I do. So we'll send him to Fauna, but just in the case they want to know like exactly where he was found. Okay, sure. Thank you. For bringing him in. I'm traveling around the world on bicycle. Oh wow. So 0487 464 656. And what's your name? Ranjit, RANJITH. RANJITH. JITH. That's ITH. Beautiful. Fantastic. Yeah. And then Indian head. You know. That show. Yeah, Beautiful. I'm coming from bike. I was going to say. From I said- Great Ocean Road to here. Oh wow. Oh. I was going to say it's a bit warm to be doing that today. So we will have a look at him, and then we'll send him off to Fauna, and then someone will care for him. Too easy. Great. Thank you for bringing him in. Do you want your little towel in that bag? No. It's You for sure? him. Actually, I don't know how to carry him. That's So okay. I just removed my helmet and put towel and I. You've done great. Uh-huh. Yeah. Beautiful. Thank you so much for your time. Okay, thank you. Can I see him at last Yeah. time? Do you want to take a photo of him? So thank you very much. And okay. He's a little kingfisher. A little one. Yeah. What happened to him? I don't know. I don't know. He might have just fallen out of his nest. Can I stay sometime to see him? Well, we'll call another
party, and they'll come and pick him up, Oh. and then they'll take him home to look after him. Oh, home? Yeah, to their home, and then they release them back into the wild. Okay. I'm really happy. And దాన్ని మంచిగా చూసుకుంటే చాలు. Oh my god. Kingfisher, a little kingfisher. Absolutely beautiful. I did one time by bicycle. That was my best memory. Yeah. And that is my first ride, like probably. Yeah. So now it is like if you did bicycle in Ladakh roads, then these are nothing, right? Yeah, that's So, right. Yeah, that's why I like. Okay. I can. Only thing it is a lot hotter here That's hot. than Ladakh. Yeah. When I went to Ladakh, it was still, we go in winter. Yeah. Have you been in Chennai? Chennai, yeah, That's a hot ride. yeah, On the seaside. yeah. We went from Chennai down to Sri Lanka. Sri Lanka by boat. No, we flew, Flew. Okay. You flew. and we flew to Colombo, Colombo. and then I hired a motorbike in Colombo. Colombo, Ikkadwa, Gale, Yeah, Ella, Negombo, and that. Anuradha, Dambulla. Down, Like around the Sri Lanka. yeah, I did around the Sri Lanka on bicycle. on this. Uh, You're better than me. I need a motor. I did with bicycle, man. I did around the Sri Lanka. Yeah. And after Sri Lanka, I did Vietnam from Ho Chi Minh to Hanoi. So I just- Hanoi to Ho Chi Minh. I just come back from Vietnam. Vietnam, We went up to Ha Long Bay, Ha Long Bay, yeah. and then back down to Hanoi, Hanoi, okay. and then to Ninh Binh. Ninh Binh, yeah. Yeah, Ninh Binh is beautiful. Yeah, it was There really is a like nice. Tom Cook, there is a like paddy fields in the river. yeah. That was so beautiful. We did boat rides there. to go I through did. the cave. Exactly. The cave is like little narrow. Yes, exactly. Yeah, and after Vietnam, I did Cambodia, Yeah, Phnom Penh to Siem Reap, and Thailand, yeah. Malaysia, Singapore, Indonesia, China, Japan, Korea. Taiwan. You're doing it all. I have more 7 years to do. 7 years. So I'm going to New Zealand next. Yeah, New Zealand's beautiful. Then I'm flying back to India. Then I started ride from India to England by road. Across land. Line. So there is a road connected with Got to be careful because all the wars. Syria just I won't touch that country. and Iran. I don't want to go there. Iraq. Iran, Iraq, Syria. I won't. No. If I went there, they won't give visas for the bigger countries like the US and England. So that's why I'm avoiding that. Yeah. And I'll travel Europe, next North and South America, next Africa. That's it. End. Oh, that's good. That's a good life. Yeah. Yeah, I love travel. I do. Yeah. Yeah, when I was younger, I went to, we flew to London, and then we bought a motorbike in London, Oh, and we went to Ireland, okay. and then we went over to Belgium, and all up around the top, and I had a friend in the top of Germany. We went up and stayed with him. Then we went down through Germany, Okay. Switzerland, into Italy, right round Italy, back up into France, Spain. Oh, Yeah, it's a great trip. You ride around like Europe Yeah, in that time. yeah. Look at this. Yes. He's riding up the Cairns. Okay. Long Yeah. way. Yeah, long way. long. I'm coming from Great Ocean Road. From where? Great Ocean Road. Oh, from the Great Ocean Road. So you've already come a long way. Yeah. Already it's a long way and more half of the long way. Hotter where you're going though. Yeah. So far. Should be Yeah, well, alright. good luck to you. Thank you. Yeah. Namaste. Namaste. Make sure the Yeah. gods look after you. థ్యాంక్ యూ అతను 90లో మొత్తం ప్రపంచం అంటే లైక్ ఇండియా అరౌండ్ ద ఇండియా బైక్ పైన పోయిందంట. చెప్తున్నాడు అతని ఎక్స్పీరియన్స్, హిమాలయాస్ ట్రెక్, నేపాల్లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అవన్నీ చెప్తున్నాడు. రియల్లీ హ్యాపీ. నమస్తే చెప్పింది కలవంగానే. సో
సో అందువే నేను ఇట్లా రైడ్ చేసుకుంటూ వస్తున్నా. ఇది వచ్చేసి రెయిన్బో బీచ్ అంట, వేల్స్ అవి ఇట్లా కనబడతాయంట. ఇక్కడ బౌనీ వ్యూ అని చెప్పేసి ఒక స్టోర్ ఉంది, లోపలికి పోయినా. అండ్ రాజు బ్రో అని చెప్పేసి కోట్ మెక్కర్ ఇట్లా కలుస్తారు. అది మన తెలుగులో బ్రో కలిసి ఆగిపోని అన్నాడు అని చెప్పేసి వచ్చిన తర్వాత మంచిగా ఒక శాండ్విచ్ తిని ఒక కూల్ డ్రింక్ తాగి అయితే బయలుదేరుతున్నా. హాయ్ అండి. హలో, మీ పేరు? రమేష్. ఎక్కడ నుండి? అమరావతి అంటే అని చెప్పేస్తున్నారు. విజయవాడ అమరావతి అన్నట్టు. అమరావతి. సో వీళ్ళదే ఇక్కడ. అండ్ కలిసి కొంచెం ముచ్చట పెట్టి స్టోరీ షేర్ చేసుకొని మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఎండ గట్టిగా ఉన్నది. థ్యాంక్ యూ అండి, నైస్ టు మీట్ యూ. బాయ్. సో ఫైనల్లీ ఇక్కడ నుండి అయితే బయలుదేరుతున్నా. హాయ్ బ్రో. సిగ్గా లేకుంటే ఏంటి? తీసుకున్నా ఆల్రెడీ. సో ఈ బ్రో వాళ్ళదే అంట. హాయ్ బ్రో, పేరు? హరి ఫ్రమ్ విజయవాడ, బెంగళూరా? ఓకే, నైస్ టు మీట్ యూ బ్రో. అండ్ థ్యాంక్ యూ బ్రో. బాయ్ అండి. ప్రతి ఒక్కటి మన కోసమే జరుగుతుంది. అంటే ఏంటో అనుకున్నా నేను ఆ బర్డ్ని తర్వాత ఆలోచించుకుంటుంటే, ఆ బర్డ్ ఉంది కదా, నేను నిన్న బయలుదేరాలి, ఆ రోడ్లో నిన్న వెళ్ళాలి. బట్ నేను నిన్న ఎందుకు వెళ్ళలేదంటే ఆ ఫామ్ అతను పిలిచిండు, అక్కడ కలుద్దామని చెప్పేసి అనుకున్నాము, వెళ్ళలేదు. సో ఇవాళ వెళ్ళాల్సి వచ్చింది. ఆ పోరగాళ్ళు చూడండి, దాని మీద దుంకుతారు. నీళ్ళలోకి దుంకుతారు. ఆ బర్డ్కి నాకు అంటే రాసి పెట్టున్నది. సో దాన్ని నేనే కాపాడాలి అని ఏమో, మేబీ దానికోసం అని చెప్పేసి అది నేనే కావాల్సి వచ్చింది. ఇది వచ్చేసి లేక్ క్యాథరిన్ అని ఏమో ఉంటుంది, లేక్ క్యాథరిన్ అని. బ్యూటిఫుల్గా ఉంది కదా చూడడానికి, అటు సముద్రం ఇటు లేకు. చూడండి, సరదా తీరిపోయింది. ఏంటో ఫుల్గా ఎదురుకాలి. నేను అక్కడ రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ నా వాయిస్ నాకే వస్తుంది, రాదు, వినబడదు అని చెప్పేసి చేయలేదు. ఒక 15 కిలోమీటర్స్ చచ్చిపోయినా అనుకోండి. సైకిల్ తీసాడు ఇసురుతో పంపిది అయింది అసలుకి. ఫుల్ గాలి, ఎదురు అరే నీ అమ్మ, ఎంతసేపు ఎదురే వస్తుంది. ఇప్పుడు కూడా అట్లే ఉంది. ఇంకా అక్కడ సముద్రం పక్కన అయితే చాలా విండిగా ఉండే. అట్లా వచ్చినప్పుడు ఇంకా చాలా కోపం వచ్చేసింది. ఇంకొక 900 మీటర్స్ ఫోర్ట్ మెక్వేరన్ రీచ్ అవుతున్నా. ఐ నీడ్ బ్యాడ్లీ ఏ షవర్ అండ్ ఫుడ్. సరే దీని అమ్మ, ఇదేం ఫోర్ట్ మెక్వేరన్ ఏమో, అన్ని కొండలు గుట్టలు పాడైనాయి. మీరు మంచి వచ్చారు. అటు సైడ్ మళ్ళీ రోడ్డు క్లోజ్ ఉంది. ఎక్కడ అమ్మ ఇవాళ అసలుకి తొక్కడం పక్కన పెడితే, నేను వెనుకకు తిరిగితే అసలు నేను తొక్కకుండానే వెళ్ళిపోతా. అంత గాలి బీభత్సంగా గాలి కొడుతుంది. ఏం పేరు? పవన్ మారుతి. ఇతని పేరు పవన్. ఓ తైవాన్ అని పెట్టుకుంటే అయిపోయేది. తను మారుతి. అరే ఇండియన్ ఫ్లాగ్ రా, చూడరా ఇప్పుడే చూడరా, ఇండియా ఫ్లాగ్ చూడలేదు ఎప్పుడు. హే తైవాన్, నీ పేరు నచ్చింది నాకు. తైవాన్ మంచిగా కడుకున్నాక ముట్టుకుంటలే. లెట్స్ గో బ్రో.
బ్రో మాట్లాడతాడు. సో ఫైనలీ ఫోర్ట్ మెక్వైర్ కదా, ఫోర్ట్ మెక్వైర్కి అయితే వచ్చాము. నేను బయలుదేరినప్పుడు అయితే ఇక్కడ ఎవరు ఉన్నారో లేరా అని చెప్పేసి అనుకున్నా, కానీ ఒక్కరు అన్నారు, లేక ఇంతమంది ఉన్నారు. మీరందరూ ఎక్కడ ఉండో చెప్తారా? అట్లా కాదు, కరీంనగర్, హైదరాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, లాజ్పత్ నగర్, ఢిల్లీ, లాలా కరీంనగర్, గుంటూరు, వరంగల్, ఇంటి పక్కన శివనగర్ పక్కన. సో రియల్లీ చాలా హ్యాపీ మీ అందరిని కలిసినందుకు. అండ్ మంచి ఇట్లనే కలిసిమెలిసి ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.